నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్. నేను సంగీత. రేణుకా స్వామి హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న శాండల్వుడ్ ఛాలెంజింగ్ స్టార్ దర్శన్, అతని ప్రియురాలు పవిత్ర గౌడతో సహా మొత్తం 17 మంది జైల్లో విచారణ ఖైదీలుగా ఉన్నారు. ఈసారి నటి పవిత్ర గౌడను విచారించినప్పుడు నేను రేణుకా స్వామిని చెప్పుతో మాత్రమే కొట్టానని, అయితే దర్శన్ నా ముందే రేణుకా స్వామిపై ఇష్టం వచ్చినట్లు దాడి చేశాడని సాక్ష్యం చెప్పిందని వెలుగు చూడడం కలకలం రేపుతోంది. రేణుకా స్వామి హత్య కేసులో A1 నిందితురాలు పవిత్ర గౌడ పోలీసుల ఎదుట ఇలా సాక్ష్యం చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. చిత్రదుర్గకు చెందిన రేణుకా స్వామి సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలు చేయడంపై ఆగ్రహంతో నటి పవిత్ర గౌడ ఆమె బాయ్ ఫ్రెండ్ నటుడు దర్శన్ తదితరులకు చెప్పింది. ఈ సందర్భంలో హీరో దర్శన్ గ్యాంగ్ చిత్రదుర్గలో రేణుకా స్వామిని కిడ్నాప్ చేసి బెంగళూరుకు తీసుకువచ్చి తర్వాత దారుణంగా దాడి చేసి హత్య చేశారని పోలీసుల దగ్గర సాక్ష్యాలున్నాయి. రేణుకా స్వామి హత్య కేసులో నటుడు దర్శన్, నటి పవిత్ర గౌడ సహా మొత్తం 17 మంది నిందితులు అండర్ ట్రయల్ ఖైదీలుగా జైలు పాలయ్యారు. జైల్లో రోజుకో బాధను అనుభవిస్తున్న నటి పవిత్ర గౌడ వారం రోజుల్లోనే పోలీసుల ఎదుట ఆమె బాయ్ ఫ్రెండ్ దర్శన్ కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిందని వెలుగు చూసింది. తన కోసం రేణుకా స్వామిని నటుడు దర్శన్ కొట్టాడని ఏమాత్రం ఆలోచించకుండా హీరో దర్శన్ కు వ్యతిరేకంగా నటి పవిత్ర గౌడ వాంగ్మూలం ఇచ్చిందని పోలీసు అధికారులు అంటున్నారు. బెంగళూరులోని పట్టనగరిలో షెడ్లోకి తాను వెళ్లే సమయానికే అక్కడ హీరో దర్శన్ ఉన్నాడని, తర్వాతనే నేను రేణుకా స్వామిని చెప్పుతో కొట్టానని, ఆ తర్వాత నటుడు దర్శన్ తన ఎదుటే రేణుకా స్వామిపై దాడి చేసినట్లు ఆమె అంగీకరించిందని పోలీసులు అంటున్నారు. ఈ దెబ్బతో నటి పవిత్ర గౌడ హీరో దర్శన్ మీద ఆరోపణలు చేయడంతో ఆయనతో పాటు హీరో అనుచరులు షాక్ అయ్యారని తెలిసింది. ఇప్పటికే కన్నడ నటి పవిత్ర గౌడ ఆమె ప్రియుడు దర్శన్ కు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇచ్చిందని తెలిసింది. నేను చెప్పుతో కొట్టిన మాట నిజమే, రేణుకా స్వామిపై దర్శన్ దాడి చేసింది నిజమే, నేను షెడ్ కు వెళ్లక ముందే దర్శన్ షెడ్ లో ఉన్నాడు అని పవిత్ర గౌడ పోలీసుల వాంగ్మూలం ఇచ్చిందని కేసు దర్యాప్తు చేస్తున్న ఓ పోలీసు అధికారి కన్నడ మీడియాకు సమాచారం ఇచ్చారు. ఆయన భార్య విజయలక్ష్మితో కుమారుడితో కలిసి సంతోషంగా జీవిస్తున్న హీరో దర్శన్ జీవితంలోకి నటి పవిత్ర గౌడ ఎంట్రీ ఇచ్చింది. హ్యాపీగా సినిమాలు తీసుకుంటూ కోట్ల రూపాయలు డబ్బులు సంపాదిస్తూ భార్య కొడుకుతో సంతోషంగా జీవిస్తున్న ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ జీవితంలోకి నటి పవిత్ర గౌడ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయన జీవితం తలకిందులైపోయింది. భార్య విజయలక్ష్మిని తన గర్ల్ ఫ్రెండ్ పవిత్ర గౌడ సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టినా ప్రియురాల్ని మాత్రం హీరో దర్శన్ బాగానే చూసుకున్నాడు. అయితే తన కోసం భార్యను కూడా పట్టించుకొని హీరో దర్శన్ కు ఇప్పుడు పవిత్ర గౌడ ఎవ్వరూ ఊహించని షాక్ ఇచ్చింది. నటి పవిత్ర గౌడ చిత్రదుర్గకు చెందిన రేణుకా స్వామి గురించి చెడుగా చెప్పకుండా ఉంటే అసలు ఈ హత్య జరిగేదా? దర్శన్ జైలుకు వెళ్లేవాడా అని ఆయన అభిమానులు, సామాన్య ప్రజలు ప్రశ్నిస్తున్నారు.